హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక మార్కెట్స్ అయితే ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో రేపు ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది కాబట్టి సో ఎక్కువ శాతం అంటే మార్కెట్లో నడుస్తున్న న్యూస్ ఏంటంటే జనరల్గా వడ్డీ రేట్లు పెరగడానికి అవకాశం ఉందని చెప్పి ముందే హింట్ ఇస్తున్నారు. కాబట్టి సో దానికి అనుగుణంగా ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. మేబీ రేపటి రోజున ఆ పెంచే బేసిన్ పాయింట్స్ అనేటివి మోర్ దెన్ 50 పైన ఉంటే మాత్రం డెఫినెట్గా ఇంకా ఎక్కువ కరెక్షన్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంది. రేపైతే హైలీ వోలటైల్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో బిగినర్స్ అయితే మార్కెట్కు దూరంగా ఉండాలి. సో మీ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఆల్రెడీ ఈరోజు కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడే రావడం అయితే జరిగింది. సో కాబట్టి మేబీ రేపట్స్ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అది పర్టికులర్గా ఇట్లా వడ్డీ రేట్లు పెంచుతామని చెప్పి ఒక హింట్ అయితే రావడం జరిగింది. సో అది ఎక్కువ పెంచారనుకోండి, సో మార్కెట్ ఇంకా నెగిటివ్గా రియాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి రేపటి రోజున. ఇక మనం సిపిఆర్ గురించి డిస్కషన్ చేసినట్టయితే ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా సో ప్రీవియస్ డే హై అనేది ఫస్ట్ సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే సో ఎప్పుడైతే సో ఇక్కడ ప్రీవియస్ డే లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది కదా. సో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయవచ్చు. సో లేదు అంటే ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బట్ ఇది ఎలిఫెంట్ క్యాండిల్ అంటే ఒకవేళ ఇక్కడికి ప్రైస్ అనేది రీచ్ అయింది అనుకోండి, అది ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ అయితే అవుతుంది. సో కానీ అది ఇక్కడ వరకు అయితే రాలేదు, ఎందుకంటే ఇక్కడ రెండు పైవట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నుంచి రివర్స్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ ఒకసారి ప్రీవియస్ డే హై నుంచి ప్రీవియస్ డేలో నుంచి అద్భుతమైన రియాక్షన్ రావడం జరిగింది. సెకండ్ టైం కూడా సో ఈ లెవెల్ నుంచి రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో నేను మన ప్రైజ్ యాక్షన్స్ ప్లేలిస్ట్లో ఒకటి బ్రేక్ అండ్ రీట్రేస్ స్ట్రాటజీ అయితే చెప్పడం జరిగింది. సో అది ఇక్కడ ప్రతిరోజు వర్కౌట్ కావడానికి అంటే ఎవ్రీడే కాకుండా కూడా మోస్ట్ ఆఫ్ ది డేస్ అనేది వర్కౌట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చూడండి. సో ఇది మనకు గతంలో ఒక స్వింగ్ అంటే ఒక సిగ్నిఫికెంట్ లో అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ప్రైస్ అనేది అంటే ఇక్కడ ఎలాంటి అంటే హాల్టింగ్ లేకుండా డైరెక్ట్ దీన్ని బ్రేక్ చేసుకుంటే ఒక మంచి మార్బోజ్ క్యాండిల్ తోటి డౌన్ సైడ్ రావడం జరిగింది. సో డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర పెండింగ్ ఆర్డర్స్ అనేవి మిగిలిపోతాయి. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం సో డెఫినెట్గా ఈ లెవెల్కి వచ్చినప్పుడు సో మనకు డౌన్ సైడ్ అంటే మళ్ళీ బ్రేక్ అండ్ రిట్రేస్ స్ట్రాటజీ ప్రకారం సో ఫస్ట్ టైం రియాక్షన్ అయింది, సెకండ్ టైం కూడా రియాక్షన్ అయితే కావడం జరిగింది. సో అంటే ఈ పెండింగ్ ఆర్డర్ థియరీ ప్రకారం అయితే సో ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం అయితే జరిగింది. సో మీరు ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఇలాంటి లెవెల్స్ని అయితే మార్క్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అయితే. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది దీనిపై నుంచి ఓపెన్ కావడం అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ లెవెల్కు సో పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ప్రైస్ ఇది, స్టాప్ లాస్ అనేది దీనికి టార్గెట్ 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం జరిగింది. మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ రావడం జరిగింది, మళ్ళీ ఒకసారి కూడా టార్గెట్ను ఇవ్వడం అయితే జరిగింది. ఇక లెటర్ పీరియడ్లో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్ దగ్గరే సపోర్ట్ తీసుకుని చూడండి. మళ్ళీ ఎగ్జాక్ట్గా సో ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది, టార్గెట్ 1:2 టైమ్స్ అయితే ఇదవుతుంది, అది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే మనం ఇవ్వబడిన రెండు జోన్స్ కూడా వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. సో అలాగే కింద ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ మార్క్ చేసుకోండి. అలాగే ఇక్కడ గ్యాప్ ఏరియా ఏదైతే ఉంటుందో సో ఇది కూడా మనకు ఒక సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి దీన్ని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైల్ వచ్చేసి 16,600 దగ్గర ఉండడం జరిగింది. సో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ మనం చూసినట్టయితే పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇలా 16,400 దగ్గర ఇన్ ద మనీలో షార్ట్ చేశారు కాబట్టి సో ఎక్కువ శాతం
గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. దీనికి తోడు మళ్ళీ ఇక్కడ షార్ట్ కవరింగ్ అవుతుంది. సో పుట్లో కూడా షార్ట్ కవర్, ఎవరైతే పుట్ను షార్ట్ చేశారో వాళ్ళంతా కవర్ చేసుకుంటున్నారు కాబట్టి సో 90% కేసులలో గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్ప మిగతా సందర్భాల్లో గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సినారియో పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్ట్ చేసి, సో ఇక్కడ కూడా ఇన్ ద మనీలో షార్ట్ కవరింగ్ జరిగి, సో ఇలా ఇలా ఇటు వన్ సైడు రెడ్ ఇలా గ్రీన్ సైడ్ ఉంటే మాత్రం డెఫినెట్గా 90% కేసులలో గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని కేసులలో సో ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16.4 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్దే ఇక్కడ ఉన్నది. సో 16 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ ఇక్కడ ఉంటుంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ 16,000 లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి సో నెగిటివ్నెస్ అనేది కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్కు బేరిష్లో ఉన్నది. సో నిన్న మనం చెప్పాము, ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఈ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది. ఇక్కడ అన్ఫిల్లింగ్ గ్యాప్ అయితే ఉండడం జరిగింది. పర్టికులర్గా ఈ లెవెల్ ఈ జోన్ అని చెప్పడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఆ జోన్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న మనం అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ బేస్ లైన్ బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే మనకు కన్వర్జన్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉందని చెప్పాము. సో ఆ లెవెల్ దగ్గరే ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి అంటే పర్టికులర్గా గ్యాప్ జోన్ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకున్నవి, మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకున్నవి ఆ ఏరియాలు అంటే ఫిల్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి రేపటి రోజున ఇన్ కేస్ ఈ లెవెల్ ఏదైతే మనం ఇక్కడ ఈ గ్యాప్ అనుకుంటున్నామో ఈ గ్యాప్ లెవెల్ కింద ట్రేడ్ అయిందనుకోండి, సో డెఫినెట్గా మార్కెట్స్ అనేవి మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ అంటే 16,200 సెకండ్ లెవెల్ వచ్చేసి సో 16,000 దగ్గర టెస్ట్ చేయడానికైతే అవకాశం అయితే ఉన్నది. ఒక విధంగా చెప్పాలంటే పర్టికులర్గా చెప్పాలంటే సో ఇన్ కేస్ ఈ లో గిట్ట బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా సో హయ్యర్ మనకు లాంగర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ 15,800 వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ రేపటి రోజున ఫస్ట్ టార్గెట్ 16,200 ఉంటుంది. నెక్స్ట్ 16,000 ఉండడానికి డౌన్ సైడ్లో ఇది ఒక సినారియో. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హై అనేది అంటే గ్యాప్ అప్లో ఓపెన్ అయినా లేదా ఈ హైని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినా మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సో ఈ క్యాండిల్ యొక్క హై వరకు ఉంటుంది. 16,600 వరకు ఉండడానికి ఉంటుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 16,800 వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నవి. ఇంతకంటే ఎక్కువగా ఉండకపోవచ్చు గ్యాప్ అప్ సినారియో. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. కవర్లో చూసినట్టయితే ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉన్నది కాబట్టి న్యూట్రల్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో హయ్యర్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది 600, సెకండ్ టార్గెట్ 800 ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. డౌన్ సైడ్లో వచ్చేసి సో ఫస్ట్ టార్గెట్ 200, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో 15,900 లేదా 16,000 అనుకోండి. 16,000 అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అంటే పైన రెండు లెవెల్స్, కింద రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే లో అనేది ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మంచి బిగ్ క్యాండిల్ అంటే ఎలిఫెంట్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో మనం డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీలో ఈ లెవెల్కి అయితే రాలేదు, బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈ లెవెల్కు రావడం అయితే జరిగింది. సో వచ్చినప్పుడు చూడండి, సో దాని ఫాలో అప్ క్యాండిల్ అనేది బెరిష్ క్యాండిల్ ఉన్నది. సో అంటే మనం ఇంత రిస్క్ తీసుకున్నట్టయితే ఓన్లీ స్మాల్ రిస్క్ అంటే ఎంట్రీ ఇది రిస్క్ స్టాప్ లాస్ అనేది తీసుకున్నట్టయితే సో దీనికి మన టార్గెట్ ఇక్కడ వరకు ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మోర్ దెన్ 1:2 టైం ఉంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం. ఎవరైనా ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ చూడకపోతే సో మన సిపిఆర్ ప్లేలిస్ట్లో ఉంది, ఆ వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక ప్రైజ్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ప్రైజ్ యాక్షన్ ప్రకారం కూడా సేమ్. ఇక్కడ ప్రైజ్ అనేది 1 సెకండ్, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది అంటే సిగ్నిఫికెంట్గా ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మూవ్ కావడం జరిగింది. సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఒకసారి ఇలా వెళ్ళింది,
సో ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఎప్పుడైతే ఈ లెవెల్ను అంటే మళ్ళీ ఇక్కడ ఎలాంటి క్యాండిల్స్ సపోర్ట్ కానీ అంటే తీసుకోకుండా డైరెక్ట్ బ్రేక్ అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పుడు సో మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు ప్రైస్ అనేది రియాక్షన్ అయితే రావడం జరిగింది. సో చూడండి మనం ఇలా మార్క్ చేసినట్టయితే సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుంచే డౌన్ సైడ్ అయితే రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఇలా ప్రైస్ యాక్షన్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నప్పుడు సో ఆ బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీని సో అది ఎక్కువసార్లు రిపీట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ సందర్భాల్లో అలాంటి ప్యాటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలా ఒక పర్టికులర్ ఒక జోన్ దగ్గర మాత్రం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా దాన్ని కన్సిడర్ అయితే చేయండి. సో మంచి మూవ్ అయితే రావడం జరిగింది. సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సో బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ అనేది మనం ఇవ్వబడిన లెవెల్ ఇక్కడ ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ అండి, ఈ లెవెల్ లోపల ఓపెన్ అయింది కాబట్టి సో బ్రేక్ చేసుకుంటూ అప్ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ లెవెల్కు రావడం అయితే జరిగింది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ అంటే దీన్ని కంప్లీట్గా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మనం ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాం. అలా వెళ్ళలేదు. సో ఇక్కడ మన కన్ఫర్మేషన్ క్యాండిల్ కాబట్టి సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ను మార్క్ చేసుకోండి. సో రేపటి రోజున ఒక జోన్ చూద్దాం. సో రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది, ఇది గతంలో జోన్. సో ఇన్ కేస్ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 32,200 దగ్గర ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 36 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ అనేది 35.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది. సో పర్టికులర్గా కొన్ని వాటిలలో సో లాంగ్ అన్వైండింగ్ అయితే కావడం జరిగింది. సో కాబట్టి ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సేమ్ సినారీ ఉంది ఇక్కడ ఇన్ ద మనీలో షార్టింగ్ జరిగింది. పర్టికులర్గా ఈ లెవెల్ 35,000 అనే స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ మంది షార్ట్ చేయడం జరిగింది. చూడండి కొత్తగా సో 78,550 కాంట్రాక్ట్స్ అనేది యాడ్ కావడం జరిగింది. సో అంటే మళ్ళీ పర్టికులర్గా అది ఇన్ ద మనీలో షార్ట్ జరిగింది కాబట్టి ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ పుట్ సైడ్లో చూసినప్పుడు కూడా షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి సో 90% కేసులలో గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత అది రికవరీ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది ఓపెనింగ్కి అయితే ఎక్కువగా అంటే లాస్ట్ మూమెంట్లో ఈ ఆప్షన్ చైన్ డాటాను చూసి ట్రేడ్ తీసుకుంటే బెనిఫిట్స్ అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి సినారియో వచ్చినప్పుడు ఎక్కువ శాతం కేసులలో సో గ్యాప్ డౌన్ ఓపెన్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ సినారియో నిఫ్టీ లాగానే ఉంది ఇక్కడ కూడా. ఇక పుట్ సైడ్లో డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉండడం జరిగింది. సో సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ అనేది 34.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ కొంచెం ముందుకు వస్తే ఈ లెవెల్ కూడా వర్క్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే సో షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇక ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం మనకు క్లౌడ్ కింద ఉంది, ఫ్యూచర్కు బేరిష్లో ఉంది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంది. సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఈ లో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ సో ఈ బేస్ లైన్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. బేస్ లైన్ వచ్చేసి 34,655. సో ఇక టెక్నికల్గా చూసినట్టయితే ఇది ఎగ్జాక్ట్గా సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉన్నది. సో ఇన్ కేస్ ఈ సపోర్ట్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మన నెక్స్ట్ టార్గెట్ సో 34,000 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి.
సో ఇన్ కేస్ ఈలో బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ అంటే సో మే 16th ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. 33,000 దాకా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. డౌన్ సైడ్లో ఈ రెండు లెవెల్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మార్కెట్లో నెగిటివ్నెస్ కంటిన్యూ అయితే ఇక అప్ సైడ్ సినారీ వచ్చేసి అప్ సైడ్లో వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది సో ఈ కన్వర్జన్ అండ్ ఈ క్లౌడ్ ఏరియా అనేది ఒక రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే మన నెక్స్ట్ టార్గెట్ 36 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అవర్లీలో కూడా మనకు బేరిష్నెస్సే ఉంది. సో ఇన్ కేస్ ఈ లో అనేది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో ఈ క్యాండిల్ లో అనేది బ్రేక్ చేసుకుంటూ వస్తే సో నెక్స్ట్ సపోర్టు ఇక్కడ మనకు 33 దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో వచ్చేసి సో ప్రైస్ అనేది అంటే ఈ క్లౌడ్ అనేది ఒక రెసిస్టెన్స్ యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఇదే ఉంటుంది 35,200. సెకండ్ రెసిస్టెన్స్ అనేది సో 35,900 దగ్గర ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డేటాను చూసినట్టయితే సో వీళ్ళు ఇంకా డౌన్ సైడ్ అంటే వీళ్ళు ఇంకా సెల్వింగ్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు బై చేస్తూనే ఉన్నారు. కానీ సో ఈ నిన్ననేమో కొంచెం తగ్గి అంటే ఎక్కువ ఉండే ఈరోజు కొంచెం తగ్గింది. సో ఎనీహౌ వీళ్ళు పాజిటివ్లోకి రావాలని కోరుకుందాం. అప్పుడు మన మార్కెట్స్ అనేటివి ఇంకా అవుట్ పర్ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో అప్పటి వరకు సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం అంటే హోల్డ్లో ఉంటే కాసేపు ఆగితే ఇంకా బెటర్ అయితే ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళు 1 వీక్లో అంటే మినిమం 1 వీక్ అనేది వీళ్ళు పాజిటివ్లో ఉంటే సో మనం లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే సో కాసేపు వెయిట్ చేయాలంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తేనే బెటర్. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో పర్టికులర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్గా రేపు ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైలీ వోలటైల్ కూడా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రేపు ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది కాబట్టి సో కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని సో వీటి మీద ట్రేడ్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే నిన్న మనం బ్రిటానియా కూడా చెప్పడం జరిగింది. సో నారో సిపిఆర్ అనేది సో మంచి పర్ఫామ్ అయితే చేయడం జరిగింది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.